మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము చేయాలంటే అన్ని మీరు చేసి కంప్లీట్ చేసేసారు. రెగ్యులర్ అలైన్మెంట్ చేసేసారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసారు, నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లికేషన్ కూడా చేసారు, పబ్లిష్ కూడా అయింది. ఈరోజు దాన్ని మారవాలంటే ఇది చిన్న విషయం కాదు. కేంద్ర రాష్ట్రాలు అందరూ కూర్చోవాలి, కిషన్ రెడ్డి కూడా దిగి రావాలి. మేము మారుస్తామని చెప్పి కిషన్ రెడ్డి దగ్గర పోయి కూర్చోండి, కిషన్ రెడ్డి మాట్లాడండి. అప్పుడు వీళ్ళందరూ కూర్చుంటే దానికి సాధ్యాసాధ్యాలు అయింది. నా వంతు ప్రయత్నం పూర్తిగా ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఒక ప్రాజెక్టు టేకాఫ్ అయ్యే ముందు, ఎందుకంటే ఎన్నో ఊర్లు ఉంటాయి, ఎన్నో భూములు ఉంటాయి, ఆ ప్రతి దగ్గర భూములు పోయిన రైతుకు బాధగా ఉంటుంది. బట్ ఒక దగ్గర మారిస్తే అంతటి కూడా మార్చే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతా ఇది షురు అయిందంటే సరే, మరి అయినా కూడా నేను సాహసం చేసి ఒక ముఖ్యమంత్రిని అడగాలంటే కష్టం. ఎట్లయితే తెలుసు సార్, మేము మాటిస్తుంది, తిరిగి చేస్తుంది, అపోజిషన్ నాయకులుగా మాట్లాడితే చూద్దామని వారు అనడం జరిగింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చున్నారు కదా, ఢిల్లీలో సీనియర్ మోస్ట్ మినిస్టర్ మోడీ గారు మీకు దగ్గర కదా, మరి దీని మీద మార్చే ప్రయత్నం చేయండి, మీరు చేయండి. ఆ రోజు ఇదే నాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు లేదు, బట్ బీజేపీ అయితే ఉందిగా కేంద్రంలో, మారవండి, మీరు మార్చే ప్రయత్నం చేయండి. మీ ఎవరు ఇప్పుడు మీ నేషనల్ హైవేస్ మినిస్టర్ దగ్గర కూడా మోడీ గారి దగ్గర కూర్చొని శాతం అయితే మారవండి. అంతేగాని ఒట్టిగా రైతుల దగ్గరకు వచ్చి దొంగ ధర్నాలు చేయడం. లక్ష్మణ్ వస్తాడు, గూడూరు నారాయణ రెడ్డి వస్తాడు, బైలశేఖర్ రెడ్డి వచ్చి దొంగ ధర్నాలు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం. మేము ఆనాడు రైతులతో పాటు మేము పోరాటం చేసినాం. కానీ అప్పటికే మా ప్రభుత్వం కాదు అది, అప్పటికే అన్ని తీర్మానాలు అయిపోయినాయి, అన్ని 3G 3D 3A అన్నీ అయిపోయినాయి, ఫైనల్ అయిపోయిందని మార్చేయడానికి కూడా అయినా కూడా మా వంతు ప్రయత్నం మేము చేసినాం. అదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా. సరే, మరి అది జరిగితే మంచిది. కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడేది మాత్రం దొంగ రాజకీయం చేస్తుంది. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ వీళ్ళేమో కొట్లాడినట్టు చేస్తారు, ఢిల్లీలో కలిసే పని చేస్తారు. ఈరోజేమో మొదటిసారిగా ఇద్దరు కలిసిపోయి, తోడు దొంగ కలిసిపోయి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. చేసింది వాళ్ళు, బదనాలు చేసేది ఈరోజు మమ్మల్ని తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం. సరే, ఏదున్నా నీ చిత్తశుద్ధి ఉంటే ఇంకోటి గడిపోయి ఢిల్లీలో కూర్చుంటే ధర ఆడయ్యారు. చేసిన వాళ్ళు కేంద్రం చేతులు ఉంటుంది, మార్చుకుంటాడు కిషన్ రెడ్డి గారు. మరి మాట్లాడాలి. ఇంకో విషయం, కిషన్ రెడ్డి గారు కూడా